చాలా మంది సెలబ్రిటీస్ మూవీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానివ్వండి, టాప్ హీరోయిన్స్, టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్న సమయం జరుగుతుంది. అండ్ కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి కేసెస్లో ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు మీకు కూడా నాకు తెలిసి ఎన్నో ఆఫర్స్ వచ్చుంటాయి బెట్టింగ్ యాప్స్ చేయమని చెప్పేసి. మాకు స్క్రిప్ట్ కూడా పంపించారు. కానీ నిజంగా చెప్తున్నా ఈ విషయంలో శ్రీవాణిని మెచ్చుకోవాలి. శ్రీవాణి బెట్టింగ్ యాప్స్ కానీ, ముఖ్యంగా శ్రీవాణి జ్యోతిష్యం కూడా ఇప్పటికి నాకు ఒక జ్యోతిష్యాన్ని ఫోన్ చేస్తుంటాడు. సార్ శ్రీవాణి గారు అంటే మాకు అభిమానం సార్, ప్లీజ్ ఆవిడ చేతి చెప్పాను సార్ ఛానల్లో అంటాడు. పాపం ఇంత ఇస్తాను సార్ అని. కావాలంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారంటే నేను శ్రీవాణి అడుగుతాను, చెప్దామంటే వద్దండి బెట్టింగ్ యాప్స్, జ్యోతిష్యాలు ఇవి మనం ప్రమోట్ చేసాం అనుకోండి, ఎవరో మనం చూసి ఆ జ్యోతిష్య దగ్గరికి వెళ్ళారు, ఏదో అవుతుంది, మనం బ్లేమ్ అవడం అంటారు. సో అందుకని డే వన్ మా స్క్రిప్ట్స్ కూడా పంపించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ లో కూడా ఈ యాప్ ఆడండి, మా కోడ్ యూజ్ చేయండి, దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ కాజల్ అగర్వాల్, మనోజ్ వాజ్పేయి ఉండే స్క్రిప్ట్లు గుర్తు. సో అవి బేసికల్గా ఇష్టం ఉండదు. అండ్ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది టాప్ యూట్యూబర్స్ కొంతమంది బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు. సో యాక్చువల్ గా మీరు ఎలా చూస్తున్నారు అన్న బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతవరకు ప్రమోట్ చేయడం కరెక్ట్? అసలు చెప్పాలంటే అది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే ఇది షార్ట్ క్లిప్ చెప్పేసాను అనుకో, నాది రెండు రకాలుగా తీసుకుంటారు, ఒకళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, ఒకళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. సో అందుకని ఇదంటే చాలా వ్యాస్ట్ టాపిక్. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ నేను చూశాను. కొంతమంది పొద్దునుండి ఎవరో ఒక అతను పెద్ద సంచలన వ్యాఖ్యలు చేసేస్తున్నారు. వాళ్ళని నరకేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఉరికమ్మ ఏదో పాపం రేప్ కేసు, మర్డర్ కేసు కూడా ఇంత చేయరేమో. వాళ్ళ పాపం బెట్టింగ్ కూడా కాదు, బెట్టింగ్ యాప్ ఏదో డబ్బుల కోసం డైరెక్ట్ ఒప్పుకున్నారు వాళ్ళు. మేము డబ్బుల కోసం చేసేవారు బాబు, ఇప్పుడు డిలీట్ చేస్తామరా అని దండం కూడా పెడుతున్నారు పాపం. మరి వాళ్ళని ఎట్లా ఒక అతను ఎవరో మరి అతను ఇక ఫేమ్ కోసమే అర్థమైంది. అంత ఫేమ్ కోసమే అసలు ఇలాంటి వాళ్ళు నేను నరికానండి. అసలు ఎలా ఆడతారు బెట్టింగ్ యాప్స్, ఎలా ప్రమోట్ చేస్తారు లేదు పెద్ద. ఏదో వీళ్ళు ప్రమోట్ చేసిన తర్వాతే బయట పేకాట, ఈ గుర్రాలు, హార్స్ రేస్. ఇప్పుడు హార్స్ రేస్ ఉంది, ఆల్రెడీ గవర్నమెంటే నడిపిస్తుంది, అది గవర్నమెంట్ అప్రూవల్ కదా. సో వీటన్నిటిని ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. వీళ్ళు పెట్టిన 2 ఏళ్ళ నుంచి వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు హార్స్ రేస్కో లేకపోతే మా క్లబ్లు కేసీఆర్ గారు ఆపేశారు 2014 నుంచి. అప్పటి నుంచి వేరే వేరే ఊర్లోకి వెళ్ళి కూడా క్లబ్లో పేకాట ఆడుతున్నారు. చూసాం, శ్రీలంక కూడా వెళ్ళి ఆడుతున్నారు, బ్యాంకాక్ కూడా వెళ్ళి ఆడుతున్నారు. కొంతమంది దొరికిపోతున్నారు. ఎక్కడ మొత్తం జూదం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది కదా. క్యాసినో అంటే మీకు గోవాకి సగం ముందు వెళ్ళేది దానికోసం. అంటే ఒక ఫ్యామిలీ అపార్ట్మెంట్స్ లో కూడా కూర్చొని ఎవరికి తెలియకుండా చాలా మంది ఆడతారు. వీళ్ళేదో పాపం బెట్టింగ్ యాప్స్ డబ్బుల కోసం చేసి ఉండొచ్చు. యాక్చువల్ అదైతే రాంగే. నా దృష్టిలో అది డిలీట్ చేసేసి ఇంకా చేయకుండా ఉంటే బాగుంటుంది. సూపర్ అన్న. ఎనీవేస్ యాక్చువల్గా మనం ఎప్పుడు ఏదో ఒక టాపిక్ మీద కొత్తగా మాట్లాడుతూ ఉంటాము. ఈ రోజు మాత్రం బెట్టింగ్ యాప్స్ అయినా కానీ, సెలబ్రిటీస్ గురించి కానీ చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. అంటే తెలియని వాళ్ళకి ఇండస్ట్రీ కొత్తగా వద్దాము అనుకున్న వాళ్ళకి నిజంగానే ఇది ఒక బూస్టప్ లా అనిపిస్తుంది. అంతే. ఇంకోటి 2 విషయాలు ఇందులో, ఎవరైనా టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా రండి, మా ఇండస్ట్రీ ఎప్పుడు ఆదరిస్తుంది నిజంగా టాలెంట్ ఉంటేనే. ఇంకోటి బెట్టింగ్ యాప్స్ మన సెలబ్రిటీస్, మన ఆర్టిస్టులు, ముఖ్యంగా మన యూట్యూబర్స్కి చెప్తున్నాను, ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి. మీరు ఇప్పుడు దాకా చేసినా సరే పెద్ద నేరం చేస్తారని చెప్పి నేనైతే అన్ను, మీకు కఠిన శిక్ష పడాలి, మిమ్మల్ని ఉరి తీయాలని అంత అన్ను. కానీ డెఫినెట్గా బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేసి, ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళకి మనం ఎందుకు చెప్పడం, జూదం ఆడండి ఈజీ మనీ వస్తాయి అని మనం ఎందుకు చెప్పడం, ప్రమోట్ చేయడం. సో ఆ మనీ కోసం మనకి అక్కర్లేదు. ఒకవేళ ఉన్నా సరే ఆల్రెడీ చేసినా సరే డిలీట్ చేసేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.